back to your seats. Chief Whip Srinivasarao. సార్ వీళ్ళకి శ్రీకాంత్ రెడ్డి గారు ప్రజా సమస్యల మీద ఈ సభలో చర్చ జరిగే ఉద్దేశమే లేదు సార్. తమరు ప్రాపర్ ఫార్ములో రమ్మని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నప్పటికి కూడా వీళ్ళకి చర్చించే దమ్ము ధైర్యము ఈ సభలో లేకుండా కేవలం అల్లరి చేయడమే పనిగా పెట్టుకొని సభకు వచ్చారు సార్. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. బ్రహ్మాండంగా ఈరోజు కాంట్రాక్టు ఉద్యోగుల భద్రత విషయంలో మంత్రివర్గ ఉపసంఘం నియమించి వాళ్ళందరినీ కూడా క్రమబద్ధీకరించి వాళ్ళ జీవితాల్లో కొత్త వెలుగులు చూడాలనేది కొత్త ప్రభుత్వ ధ్యేయం. వీళ్ళ ఉద్దేశం ఏమంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటే మీ జాబులు కూడా పోతాయి. దయచేసి జాబులు పోగొట్టుకోవడమో జైలుకు పోవడమో జరుగుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మీ సీట్లలో కూర్చోండి, సభలు జరగనివ్వండి. దయచేసి మీ సీట్లలో కూర్చోండి, సభలు జరగనివ్వండి. ఏ సమస్యల గురించి చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే కాంట్రాక్ట్ ఉద్యోగుల జాబులు పోవు అధ్యక్ష, వీళ్ళ జాబులు పోతాయి. అదే వీళ్ళ భయం అంతా. దయచేసి సభలు జరగనివ్వండి. ప్రజా సమస్యల గురించి చర్చిద్దాం. రుణాల మాఫీ అంశం వీళ్ళే ఇచ్చారు. ఈ రోజు ఆ అంశం సభలో చర్చకు రావాల్సి ఉంది. దాన్ని కూడా ఈ రోజు వాళ్ళు సభలో చర్చించేదానికి సుముఖంగా ఉన్నారో లేదో ఒకసారి మరి మీరు సమాధానం చెప్పాలి. దయచేసి వైఎస్ఆర్సీపీ నాయకులు రుణాల మాఫీ అంశం మీరిచ్చింది, ఈ సభలో చర్చకు రావాల్సి ఉంది. మరి ఈ సభలో చర్చించాల్సిన అంశాలు మీరిచ్చినా కూడా వాటి పట్ల కూడా మీకు శ్రద్ధ లేకపోతే అట్లా. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు వింటే మీ జాబులు పోతాయి, జైల్లోకి పోతారు. దయచేసి మీ సీట్లలో కూర్చోండి, సభలు జరగనివ్వండి. ప్రజాస్వామ్యాన్ని